డియర్ స్టూడెంట్స్, మనం 10th క్లాస్ న్యూ సిలబస్ చెప్పుకుంటున్నాం. ఇప్పుడు మన కాన్సెప్ట్ ఏంటి అంటే చాప్టర్ 9 అన్నమాట. లైట్, రిఫ్లెక్షన్ అండ్ రిఫ్రాక్షన్. చూద్దాం అది. వి సీ ఏ వెరైటీ ఆఫ్ ఆబ్జెక్ట్స్ ఇన్ ది వరల్డ్ అరౌండ్ అస్. మన చుట్టూ ఉండే చాలా ఆబ్జెక్ట్స్ని మనం చూస్తూ ఉంటాం. హవెవర్ వీఆర్ అనేబుల్ టు సీ ఎనీథింగ్ ఇన్ ఏ డార్క్ రూమ్. కానీ మనం ఒక డార్క్ రూమ్లోకి వెళ్తే అందులో ఎన్ని ఆబ్జెక్ట్స్ పెట్టినా కూడా చూడలేం. కరెక్టేనా? ఆన్ లైటింగ్ అప్ ది రూమ్ థింగ్స్ బికమ్ విజిబుల్. ఒకవేళ గనక లైట్ వెలిగిస్తే లోపల ఉండేవన్నీ మనకు కనిపిస్తాయి. అంతేనా? ఎందుకని అలా? వాట్ మేక్స్ థింగ్స్ విజిబుల్? ఎందుకని డార్క్ రూమ్లో మనకి ఎందుకు కనిపించలేదు? ఇలా లైట్ వెలిగిస్తే ఎందుకని కనిపిస్తున్నాయి? డ్యూరింగ్ ది డే ది సన్లైట్ హెల్ప్స్ అస్ టు సీ ఆబ్జెక్ట్స్. పగలపూటైతే సూర్యుని కాంతి వల్ల మనం అన్ని వస్తువులను చూడగలుగుతున్నాం. An object reflects light that falls on it. This reflected light, when received by our eyes, enable us to see things. ఇప్పుడు మనకు క్లియర్గా అర్థమైపోయింది ఏంటి అనేది. ఏం జరుగుతుంది అక్కడ అంటే వస్తువుల మీద లైట్ పడుతుందన్నమాట మామూలుగా. అంటే ఇక్కడ ఒక వస్తువు ఉందనుకోండి, ఇది ఏదో ఒక వస్తువు అనుకో, లైట్ అనేది ఇలా వస్తువు మీద పడి, ఆబ్జెక్ట్ మీద పడి, ఆ రిఫ్లెక్ట్ అయిన లైట్ మన కంట్లోకి గనక వస్తే అప్పుడు మనకి ఈ ఆబ్జెక్ట్ అనేది కనిపిస్తుంది. ఇదే ఆబ్జెక్ట్ని గనక డార్క్ రూమ్లో పెడితే మనం దాని మీద లైట్ పడి రిఫ్లెక్ట్ అయ్యి మన మీదికి రావటం అనేది జరగదుగా. అది డార్క్ రూమ్ కదా. అందువల్లనే మనకు ఆబ్జెక్ట్స్ అనేవి విజిబుల్ కాదు ఎందులో, డార్క్ రూమ్లో. సో ఏ ఆబ్జెక్ట్ అయినా మనకు కనిపించాలి అంటే లైట్ రేస్ అనేవి దాని మీద పడి రిఫ్లెక్ట్ అయ్యి మన కంటిని చేరాలి అనేది గమనించండి. వీఆర్ ఏబుల్ టు సీ త్రూ ఏ ట్రాన్స్పరెంట్ మీడియం యాజ్ లైట్ ఈజ్ ట్రాన్స్మిటెడ్ త్రూ ఇట్. అదే ట్రాన్స్పరెంట్ మీడియంలో అయితే మనం చూడగలం. ట్రాన్స్పరెంట్ మీడియం అంటే ఒక గాజు గ్లాసు అలాంటి వాటిల్లో నుంచి మనం వస్తువులని చూడగలం. There are a number of common wonderful phenomena associated with light such as, ఈ కాంతికి సంబంధించి చాలా ఇంపార్టెంట్ విషయాలు ఉన్నాయి, వండర్ఫుల్గా ఉంటాయి అవన్నీ కూడా. ఏంటంటే ఇమేజ్ ఫార్మేషన్ బై మిర్రర్స్, అంటే అద్దాలతోటి రకరకాలైన ప్రతిబింబాలు ఏర్పడటం. సెలూన్ షాపుల్లో చూస్తే మీరు నంబర్ ఆఫ్ ఇమేజెస్ ఉంటాయి. అవన్నీ ఎలా ఏర్పడ్డాయి అని మనకు చాలా వండర్ఫుల్గా ఉంటుంది. ది ట్వింక్లింగ్ ఆఫ్ స్టార్స్, నక్షత్రాలు మిణుకుమంటూ మెరుస్తుంటాయి కదా, ఎలా జరుగుతుంది అది? ది బ్యూటిఫుల్ కలర్స్ ఆఫ్ ఏ రెయిన్బో, అంటే మనం గనక ఇంద్రధనస్సును చూస్తే ఆ ఇంద్రధనస్సులో బ్యూటిఫుల్ కలర్స్ కనిపిస్తాయి. బెండింగ్ ఆఫ్ లైట్ బై ఎ మీడియం అండ్ సో ఆన్. ఒక మీడియంలో లైట్ కూడా బెండ్ అవ్వటం అనేది మీరు గమనించారా ఎప్పుడైనా? లైట్ స్ట్రైట్గా వెళ్తుంది కదా, అది కూడా బెండ్ అవుతుంది. ఏ స్టడీ ఆఫ్ ది ప్రాపర్టీస్ ఆఫ్ లైట్ హెల్ప్స్ us టు ఎక్స్ప్లోర్ దెమ్. ఇవన్నీ కూడా ఎందుకు వచ్చినాయి ఇలా అనేది మీకు తెలుసా అసలు? అవన్నీ తెలుసుకోవాలంటే లైట్ని గురించి స్టడీ చేయాలి మనం. ఇక్కడ చూడండి, మిర్రర్లో నుంచి చూస్తే ఎంత చిన్న ఆబ్జెక్టు ఎంత పెద్దదిగా కనిపిస్తున్నదో. అంటే ఒక చిన్న మనిషి, దూరంగా ఉండే మనిషి కూడా చాలా పెద్దదిగా, అంటే మనిషి పెట్టాము ఇక్కడ, ఒక చిన్న ఆబ్జెక్టు చాలా పెద్ద ఆబ్జెక్టుగా కనిపించడం మనకు విచిత్రంగా ఉంటుంది. అలానే చూడండి రెయిన్బో ఎలా ఫామ్ అయిందో, ఇందులో కలర్స్ చూడటానికి ఎంత బ్యూటిఫుల్గా ఎంత వండర్ఫుల్గా ఉందో చూడండి. అలానే స్కైలో ట్వింక్లింగ్ ఆఫ్ స్టార్స్ చూడండి. ఈ స్టార్స్ అసలు ఎన్ని ఉన్నాయి, ఎంత దూరంలో ఉన్నాయి, అంత దూరంలో అవి ఎందుకు ఉన్నాయి, మరి అంత దూరంగా ఉన్నా కూడా మనకి ఎలా కనిపిస్తున్నాయి, అవి అసలు ఎందుకని మిణుకుమంటున్నాయి? ఇవన్నీ కూడా వండర్ఫుల్ క్వశ్చన్స్ అన్నమాట. వీటన్నిటికీ మీకు ఆన్సర్లు తెలియాలంటే లైట్ని గురించి నేర్చుకోవాలి. అలానే ఒక డైమండ్ చూడండి ఎలా మెరుస్తున్నదో. దీన్ని బ్రిలియన్స్ ఆఫ్ డైమండ్ అంటారు కదా, ఇది కూడా ఒక వండర్ కదా. ఆ డైమండ్కు అంత కాస్ట్ ఎలా వచ్చింది, అంత మెరుపు ఎలా వచ్చింది అనేది కూడా ఒక వండరే కదా.
దీన్ని మనం తెలియాలంటే లైట్ యొక్క ప్రాపర్టీస్ని మనం తెలుసుకోవాలి, నేర్చుకోవాలి. By observing the common optical phenomena around us, we may conclude that light seems to travel in straight lines. మన చుట్టూ ఉండే సంగతులు విషయాలు గమనిస్తే లైట్ అనేది స్ట్రైట్ లైన్లో వెళ్తుందని మీకు తెలుసు. దాన్ని రెక్టిలీనియర్ ప్రాపగేషన్ ఆఫ్ లైట్, కాంతి యొక్క రుజుమార్గ ప్రసారం అంటారని కూడా మీకు తెలుసు. లైట్ అనేది స్ట్రైట్గా ట్రావెల్ చేస్తుంది. The fact that a small source of light casts a sharp shadow of an opaque object points to this straight line path of light, usually indicated as a ray of light. సరే, కాంతి కిరణాలు వెళ్ళే దారిలో గనక ఒక ఆబ్జెక్ట్ని గనక పెడితే దాని నీడ క్లియర్గా ఏర్పడుతుందన్నమాట. దీని నుంచి మీకేం తెలుస్తుందంటే లైట్ అనేది రుజుమార్గంలో వెళ్తుంది, ప్రక్కలకు వంగదు అని మనకు అర్థమవుతుంది. దీన్ని రెక్టిలీనియర్ ప్రాపగేషన్ అంటారు. కాకపోతే ఇక్కడ ఒక చిన్న విషయం కూడా వివరించాడు, ఇది మనం తర్వాత చెప్పుకుందాం. దీన్ని డైఫ్రాక్షన్ అంటారు. ఇది ఫిజిక్స్లో ఉండే ఫినామినాన్ అన్నమాట. ఇది ఏంటి అంటే లైట్ రే కూడా కొన్ని ఎడ్జెస్ దగ్గర ఇలా బెండ్ అవుతుంది. అలా బెండ్ అవ్వటాన్ని డైఫ్రాక్షన్ అంటారు. ది బెండింగ్ ఆఫ్ ది లైట్ రే అరౌండ్ ది ఎడ్జెస్ ఆఫ్ ఎన్ ఆబ్స్టకిల్ ఈజ్ కాల్డ్ డైఫ్రాక్షన్. కొన్ని ప్రత్యేకమైన సందర్భాలలో లైట్ రే కూడా వంగుతుందన్నమాట. అందువల్లనే మనకు ఏరోప్లేన్ నీడ కూడా కనిపించదు. ఏరోప్లేన్ నీడ మనకు కనపడమంటే అది కనిపించదు అనమాట. ఎందుకని అంటే లైట్ రే బెండ్ అవ్వటమే అందుకు కారణం అనమాట. ఇప్పుడు పైన ఎక్కడో దూరంగా ఒక ఏరోప్లేన్ వెళ్తున్నది అనుకోండి, ఇలా ఒక ఏరోప్లేన్ ఉంది, లేదా ఒక బర్డ్ ఉంది. ఇది గ్రౌండ్ కదా, మరి దాని నీడ ఇక్కడ అలానే పడాలి కదా, పడదు. కారణం ఏంటి అంటే లైట్ రేస్ ఇలా వచ్చి ఇలా బెండ్ అయ్యి ఎడ్జ్ దగ్గర ఆ నీడ ప్రాంతాన్ని కూడా ఆక్రమిస్తాయి. అన్నమాట. అందువల్ల ఇక్కడ నీడ అనేది పోతుంది, షాడో సరిగా రాదు. ఇలా లైట్ రే అనేది ఈ ఎడ్జెస్ దగ్గర వంగటాన్ని డైఫ్రాక్షన్ అంటారు. అది మీరు పెద్ద క్లాసుల్లో క్లియర్గా తెలుసుకోవచ్చు అనమాట. ఇన్ దిస్ చాప్టర్ we shall study the phenomena of reflection and refraction of light. డైఫ్రాక్షన్ గురించి తర్వాత నేర్చుకుంటాం మనం. ఈ చాప్టర్లో రిఫ్లెక్షన్ అంటే ఏంటి, రిఫ్రాక్షన్ అంటే ఏంటి, యూజింగ్ ది స్ట్రైట్ లైన్ ప్రాపగేషన్ ఆఫ్ లైట్. దీస్ బేసిక్ కాన్సెప్ట్స్ will help us in the study of some of the optical phenomena in the nature. ఇవి ఈ రిఫ్లెక్షన్ అనే దాని గురించి, రిఫ్రాక్షన్ అనే దాని గురించి నేర్చుకుంటే మనకు ప్రకృతిలో జరిగేటువంటి కొన్ని విషయాలు తెలిసిపోతాయి. We shall try to understand in this chapter the reflection of light by spherical mirrors and refraction of light and their applications in real life situations. రిఫ్లెక్షన్ గురించి నేర్చుకుందాం, రిఫ్రాక్షన్ గురించి కూడా నేర్చుకుందాం. ఓకే, ఫస్ట్ రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్. ఏ హైలీ పాలిష్డ్ సర్ఫేస్ సచ్ యాజ్ ఏ మిర్రర్ reflects a highly polished surface such as a mirror reflects most of the light falling on it. మీకు తెలుసు కదా మిర్రర్ అంటే అద్దం అని, దర్పణం అంటారు కరెక్ట్గా చెప్పాలంటే. దాని మీద పడ్డ లైట్లో అంతా లైట్ని అది రిఫ్లెక్ట్ చేస్తుంది. మీకు లాస్ ఆఫ్ రిఫ్లెక్షన్ అంటే కూడా తెలుసు ఆల్రెడీ. మిర్రర్ అంటే ఎలా ఉంటుంది, ఒకవైపు పూత పూసినటువంటి సర్ఫేస్ ఉంటుంది, ఇలా ఉంటుంది కదా మిర్రరు. ఒకవైపు ఏమో ఇలా పూత పోసినటువంటి సర్ఫేస్ ఉంటుంది, దీన్ని కోటెడ్ సర్ఫేస్ అంటారు. ఒకవైపు నున్నగా ఉంటుంది ఇటువైపు, దాన్ని పాలిష్డ్ సర్ఫేస్ అంటారు. దీన్ని పాలిష్డ్ సర్ఫేస్ అంటారు. దీని మీద కనుక ఇలా లైట్ రే కనుక వచ్చి పడితే దాన్ని ఇన్సిడెంట్ లైట్ రే అంటారు అనమాట. ఆ లైట్ రే ఏమవుతుందంటే ఇలా రిఫ్లెక్ట్ అయ్యి వెనక్కి వచ్చేస్తుంది. దీన్ని రిఫ్లెక్టెడ్ అంటారు. ఇవన్నీ మనకు తెలిసిన పదాలే కదా. ఇదేంటిది, నార్మల్ డ్రాన్ టు ది రిఫ్లెక్టింగ్ సర్ఫేస్. ఈ పరావర్తన తలానికి ఒక నార్మల్ గీసామన్నమాట. ఈ యాంగిల్ ఆఫ్ అదే ఇన్సిడెంట్ రేకి ఈ నార్మల్కి మధ్యలో ఉండే యాంగిల్ ఏమో యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్.
అలానే ఈ నార్మల్కి రిఫ్లెక్టెడ్ రేకి మధ్యలో ఉండే యాంగిల్ ఏమో యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్. అంతేనా? ఇవన్నీ కూడా మనకు తెలుసు. ఈ లాస్ ఏంటో మనం గుర్తు చేసుకుందాం అంతే. ఈ లాస్ ఆఫ్ రిఫ్లెక్షన్ ఒకసారి కనుక మనం గుర్తు చేసుకుంటే, ఈ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఎంత ఉంటుందో ఈ యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ కూడా అంతే ఉంటుందన్నమాట. ఇది ఫస్ట్ లా. యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్. తర్వాత రెండోది ఏంటి? ఈ ఇన్సిడెంట్ రే, అలానే ఈ రిఫ్లెక్టెడ్ రే, ఇది నార్మల్ డ్రాన్ టు ది రిఫ్లెక్టింగ్ సర్ఫేస్. ఈ మూడు కూడా ఒకే ప్లేన్లో ఉంటాయి, ఒకే సమతలంలో ఉంటాయి అన్నమాట. ఇది రెండో లా అన్నమాట. These laws of reflection are applicable to all types of reflecting surfaces, including spherical surfaces. ఇలా సమతలంగా ఉండే మిర్రర్స్కే కాకుండా ఇలా వక్రంగా ఉండే స్పెరికల్ మిర్రర్స్ కూడా ఈ లాస్ ఆఫ్ రిఫ్లెక్షన్ అనేది అప్లికబుల్. అంటే ఈ వక్రంగా ఉండే మిర్రర్స్, స్పెరికల్ మిర్రర్స్ కూడా ఈ నియమాలను పాటిస్తాయి అన్నమాట. వాట్ ఆర్ ది ప్రాపర్టీస్ ఆఫ్ ది ఇమేజ్? ఇమేజ్ ఫార్మ్డ్ బై ఎ ప్లేన్ మిర్రర్ ఈజ్ ఆల్వేస్ విర్చువల్ అండ్ ఎరెక్ట్. ఇప్పుడు ప్లేన్ మిర్రర్ వల్ల వచ్చే ఇమేజ్ ఎలా ఉంటుంది అనేది మనం ఒక్కసారి చూద్దాం. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ప్లేన్ మిర్రర్ చూద్దాం ఫస్ట్. ప్లేన్ మిర్రర్లో ఇది ఆబ్జెక్ట్ అనుకోండి. ఆబ్జెక్ట్ అంటే వస్తువు కదా, మరి ఇక్కడెక్కడో ఇమేజ్ వస్తుంది. ఆ ఇమేజ్ అనేది విర్చువల్ ఇమేజ్. విర్చువల్ ఇమేజ్ అంటే తెలుసా మీకు? తెర మీద పట్టలేమన్నమాట. మనం సినిమా హాల్కి వెళ్ళినప్పుడు సినిమా హాల్లో తెర మీద మనకు కనిపించే ఇమేజ్ రియల్ ఇమేజ్, ఎందుకంటే దాన్ని మనం తెర మీద పట్టగలుగుతున్నాం. అదే ఇక్కడ ఈ మిర్రర్లో మనకు కనిపించే ఇమేజ్ విర్చువల్ ఇమేజ్, ఊరికే కనిపిస్తుంది అంతే, దాన్ని తెర మీద పట్టలేము. కాబట్టి ఇది విర్చువల్ ఇమేజ్ ఎరెక్టెడ్, అంటే నిటారుగానే ఉంటుంది. వస్తువు నిటారుగా ఉంటే ఇది కూడా నిటారుగానే ఉంటుంది. ఇంకా ది సైజ్ ఆఫ్ ది ఆబ్జెక్ట్, దీన్ని వస్తువు అంటే ఆబ్జెక్ట్ అనమాట. ది సైజ్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ ఈజ్ ఈక్వల్ టు సైజ్ ఆఫ్ ది ఇమేజ్. వస్తువు ఎంత సైజులో ఉంటుందో ప్రతిబింబం కూడా అంతే సైజు. అంటే ఒక 5 సెంటీమీటర్లు ఉందనుకో వస్తువు, ప్రతిబింబం కూడా 5 సెంటీమీటర్లే ఉంటుంది. అంటే ఆబ్జెక్ట్ సైజ్ ఎంతో ఇమేజ్ సైజ్ కూడా అంతే అనమాట. ఓకే, నెక్స్ట్ విర్చువల్ ఇమేజ్ అని చెప్పాను, రెండిటి సైజులు ఒకటే అని చెప్పాను. మూడోది, మిర్రర్ నుంచి ఆబ్జెక్ట్ ఎంత దూరంలో ఉంటుందో మిర్రర్ నుంచి ఇమేజ్ కూడా అంతే దూరంలో ఉంటుంది. అది నాలుగో పాయింట్. ది డిస్టెన్స్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ ఫ్రమ్ ది మిర్రర్ ఈజ్ ఈక్వల్ ది డిస్టెన్స్ ఆఫ్ ది ఇమేజ్ ఫ్రమ్ ది మిర్రర్. ఇది నాలుగో పాయింట్ అనమాట. నెక్స్ట్ ఐదో పాయింట్, ఇమేజ్ ఈజ్ లేటరలీ ఇన్వర్టెడ్. అంటే కుడి ఎడమలు తారుమారవుతాయి. ఇమేజ్ని కనుక మీరు గమనిస్తే, మీరు అద్దం ముందు నిల్చోండి, మీ కుడి చెయ్యి ఎడమ చెయ్యిలాగా, ఎడమ చెయ్యి కుడి చెయ్యిలాగా కనిపిస్తుంది అనమాట. దాన్నే లేటరలీ ఇన్వర్టెడ్ అంటారనమాట. అది ఇందులో ఉండేటువంటి ప్రాపర్టీస్. ప్లేన్ మిర్రర్లో ఉండే ఇమేజ్ ప్రాపర్టీస్ అంటే ఇవన్నీ రాయాలి మనం. తర్వాత నెక్స్ట్, టేక్ ఏ లార్జ్ షైనింగ్ స్పూన్, ట్రై టు వ్యూ యువర్ ఫేస్ ఇన్ ఇట్స్ కర్వ్డ్ సర్ఫేస్. ఒక మంచి స్పూన్ ఒకటి తీసుకొని ఆ స్పూన్లో నీ ఫేస్ని ఒకసారి చూడు. డూ యూ గెట్ ది ఇమేజ్? ఈజ్ ఇట్ స్మాలర్ ఆర్ లార్జర్? మూవ్ ది స్పూన్ స్లోలీ అవే ఫ్రమ్ యువర్ ఫేస్. అబ్జర్వ్ ది ఇమేజ్. రివర్స్ ది స్పూన్ అండ్ రిపీట్ ది యాక్టివిటీ. కంపేర్ ది క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ది ఇమేజ్ ఆన్ ది టూ సర్ఫేసెస్. అంటే వెనక్కు తిప్పి చూడు, ముందుకు చూడు, ఎలా కనిపిస్తున్నాయో జాగ్రత్తగా అబ్జర్వ్ చెయ్యి. ది కర్వ్డ్ సర్ఫేస్ ఆఫ్ ఏ షైనింగ్ స్పూన్ కుడ్ బి కన్సిడర్డ్ యాజ్ ఏ కర్వ్డ్ మిర్రర్. అది ఒక మిర్రర్ లాగా పనిచేస్తుంది అనమాట. ఒక స్పూన్, ఇలా ఒక షైనింగ్ స్పూన్లో ఉబ్బెత్తు భాగం గనక మీ వైపు పెట్టుకుంటే ఇలా మీ ఫేస్ కనిపిస్తుంది చిన్నదిగా. అలానే లోతైన భాగం అంటే దొప్పలాగా ఉండే భాగం గనక మీ వైపు పెట్టుకుంటే మీ ఫేస్ పెద్దదిగా కనిపిస్తుంది. కొంచెం వెనక్కు గనక తీసుకెళ్ళామంటే అది ఇన్వర్టెడ్గా ఇలా తల్ల క్రిందులుగా కనిపిస్తుంది అనమాట.
అంటే ఈ స్పూన్ అనేది ఒక స్పెరికల్ మిర్రర్. అంటే గోళాకారంగా ఉన్నటువంటి ఒక దర్పణము. దీని ప్రాపర్టీస్ ఇలా మారిపోయినాయి. చూసారా ఎలా మారిపోయినాయో? ఉబ్బెత్తుగా ఉన్న భాగం పేరేమో కాన్వెక్స్ మిర్రర్. ఇలా లోతుగా ఉండే భాగం పేరు కాన్కేవ్ మిర్రర్ అంటారనమాట. సో స్పూన్ ఒకవైపేమో కాన్వెక్స్ మిర్రర్ లాగా, అలా లోతుగా ఉంటేనేమో కాన్కేవ్ మిర్రర్ లాగా పనిచేస్తుంది. చూసారా, ఇది లోతుగా ఉండే పార్ట్ అనమాట. ఇది గనక మీ వైపు పెట్టుకొని చూస్తే మీ ఫేస్ పెద్దదిగా కనిపిస్తుంది. స్పూన్ని గనక కొంచెం వెనక్కు తీసుకుపోతే మీ ఫేస్ తల క్రిందులు ఇన్వర్ట్ అయిపోతుంది. ఇది కాన్కేవ్ మిర్రర్. కేవ్ అంటే గుహ. ఇది గుహలాగా ఉంది కాబట్టి కాన్కేవ్ మిర్రర్. అలా కాకుండా ఇలా ఉబ్బెత్తుగా ఉండే భాగం నీ వైపు పెట్టుకొని చూస్తే నీ ఫేసు చిన్నదిగా, అంటే ఇంకా ఎంత సైజు ఉందో అంతకంటే చిన్నదిగా కనిపిస్తుంది. ఇది కాన్వెక్స్ మిర్రర్. ఉబ్బెత్తుగా ఉంది కాబట్టి కాన్వెక్స్ మిర్రర్. సో ఒక స్పూనే ఒకవైపు కాన్కేవ్ మిర్రర్ లాగా, ఇంకొక వైపు కాన్వెక్స్ మిర్రర్ లాగా పనిచేస్తుంది అనమాట. Spherical mirrors. The reflecting surface of a spherical mirror may be curved inwards or outwards. అది లోపలి వైపైనా వంగి ఉండొచ్చు, బయట వైపుకైనా వంగి ఉండొచ్చు అనమాట. ఇలా లోపలి వైపు కనుక రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ ఉంటే దాని పేరు కాన్కేవ్ మిర్రర్. ఇఫ్ ది రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ ఈజ్ కర్వ్డ్ ఇన్వర్డ్స్, ఇట్ ఈజ్ కాల్డ్ కాన్కేవ్ మిర్రర్. కేవ్ అంటే గుహ. ఇఫ్ ది రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ ఈజ్ కర్వ్డ్ అవుట్వర్డ్స్, it is called convex mirror. You may note in these diagrams that the back of the mirror is shaded. ఇప్పుడు మిర్రర్ వెనక వైపున కోటింగ్ వేసి ఉంటుంది, కోటెడ్ సర్ఫేస్ ఉంటుంది మిర్రర్ వెనక వైపున. You may now understand that the surface of the spoon curved inwards can be approximated as a concave mirror. చూపించానుగా, అలానే ఉబ్బెత్తుగా ఉంటే కాన్వెక్స్ మిర్రర్. Before we move further ఆన్ స్పెరికల్ మిర్రర్స్, ఈ స్పెరికల్ మిర్రర్స్ గురించి మనం ఇంకా తెలుసుకోబోయే ముందుగా వీ నీడ్ టు రికగ్నైజ్ అండ్ అండర్స్టాండ్ ది మీనింగ్ ఆఫ్ ఎ ఫ్యూ టర్మ్స్. కొన్ని టర్మ్స్ తెలుసుకోవాలి మనం. దీస్ టర్మ్స్ ఆర్ కామన్లీ యూజ్డ్ ఇన్ డిస్కషన్స్ అబౌట్ స్పెరికల్ మిర్రర్స్. ఎందుకని అంటే స్పెరికల్ మిర్రర్స్ గురించి చర్చించేటప్పుడు ఇవన్నీ మనకు చాలా అవసరం. పోల్ అంటే ఏంటి, ప్రిన్సిపల్ యాక్సిస్ అంటే ఏంటి, అవన్నీ చాలా అవసరం. ఫస్ట్ వాటిని గురించి మనం క్లియర్గా నేర్చుకుందాం. కాన్కేవ్ మిర్రర్ అంటే ఇదే కదా. ఈ కాన్కేవ్ మిర్రర్లో ఇది స్పెరికల్ మిర్రర్ అనమాట. అంటే ఇది యాక్చువల్గా దీన్ని ఎక్స్టెండ్ చేస్తే ఒక స్పియర్ వస్తుంది. దాంట్లో ఒక చిన్న భాగం ఇది అనమాట, ఏ పార్ట్ ఆఫ్ ది స్పియర్. దీన్నే కాన్కేవ్ మిర్రర్ అంటారు. దాని యొక్క సెంటర్ ఏదైతే ఉందో దాన్ని పోల్ అంటారు. అంటే సెంటర్ ఆఫ్ ది కాన్కేవ్ మిర్రర్ ఈజ్ కాల్డ్ పోల్. ఇట్ ఈస్ డినోటెడ్ బై క్యాపిటల్ పి. మరి ఇప్పుడు దీన్ని ఇఫ్ ఇట్ ఈజ్ ఇమాజిన్డ్ టు బి ఎక్స్టెండెడ్, దీన్ని గనక మనం ఎక్స్టెండ్ చేసినట్టుగా ఇమాజిన్ చేసుకుంటే అప్పుడు నీకు ఒక స్పియర్ వస్తుంది కదా, గోళం వస్తుంది కదా. దానికి ఎక్కడో ఒక చోట సెంటర్ ఉంటుంది కదా, దాని పేరు సి అనమాట. దాన్ని సెంటర్ ఆఫ్ కర్వేచర్ అంటారు. సెంటర్ ఆఫ్ కర్వేచర్. నేను ఇప్పుడు మీకు రెండు చెప్పా. పోల్ అంటే చెప్పా, సెంటర్ ఆఫ్ కర్వేచర్ అంటే చెప్పా. పోల్నేమో పీతో డినోట్ చేస్తారు, సెంటర్ ఆఫ్ కర్వేచర్ని సి తోటి. ఏంటి, ఇఫ్ ది స్పెరికల్ మిర్రర్ ఈజ్ ఇమాజిన్డ్ టు బి ఎక్స్టెండెడ్, అది ఎక్స్టెండ్ అయినట్టుగా ఊహించుకున్నట్టయితే యూ విల్ గెట్ ఏ స్పియర్. ఒక స్పియర్ వస్తుంది. హూజ్ సెంటర్ ఈజ్ కాల్డ్ సెంటర్ ఆఫ్ కర్వేచర్. ఓకే, ఈ పోల్ని సెంటర్ ఆఫ్ కర్వేచర్ని కలుపుతూ ఒక లైన్ని గనక మనం ఊహించుకున్నట్టయితే దాన్ని ప్రిన్సిపల్ యాక్సిస్ అంటారు. ఏ లైన్ డ్రాన్ జాయినింగ్ సి అండ్ పి ఈజ్ కాల్డ్ ప్రిన్సిపల్ యాక్సిస్. ఓకేనా. ఇది ఈ సెంటర్ ఆఫ్ కర్వేచర్ సి నుంచి పి వరకు ఉండే డిస్టెన్స్ ఉంది చూసారా, దీని రేడియస్ ఆఫ్ కర్వేచర్ అంటారు. క్యాపిటల్ ఆర్తో డినోట్ చేస్తారు. ఓకేనా, క్యాపిటల్ ఆర్. తర్వాత దీని మీద కనుక ప్యారలల్ లైట్ రేస్ వచ్చి కనుక పడితే, ఇలా ప్యారలల్ లైట్ రేస్ అంటే ప్రిన్సిపల్ యాక్సిస్కి, ఇది కదా ప్రిన్సిపల్ యాక్సిస్, దానికి ప్యారలల్గా ఉండే లైట్ రేస్ కనుక దీని మీద వచ్చి పడితే, ఇన్సిడెంట్ అయితే
అవి రిఫ్లెక్ట్ అయ్యి ఏ పాయింట్ నుంచి అయితే వెళ్తాయో, అంటే ఇక్కడ ఇంకొక లైట్ రే, ఇది కూడా ప్రిన్సిపల్ యాక్సిస్కి ప్యారలల్గా ఉండే లైట్ రే రిఫ్లెక్ట్ అయ్యి అవన్నీ ఏ పాయింట్ దగ్గర అయితే మీట్ అవుతాయో ఆ పాయింట్ని ప్రిన్సిపల్ ఫోకస్ అంటారు. ప్రిన్సిపల్ ఫోకస్ దాన్ని ఎఫ్తో డినోట్ చేస్తారనమాట. కాబట్టి వెన్ ప్యారలల్ లైట్ రేస్ incident on a concave mirror after reflection they meet at a point, that point is called principal focus denoted by capital F. ఈ P నుంచి ప్రిన్సిపల్ ఫోకస్ వరకు ఉండే డిస్టెన్స్ ను ఫోకల్ లెంగ్త్ అంటారు, స్మాల్ f తో డినోట్ చేస్తారు. ఈ ఫోకల్ లెంగ్త్ కు రేడియస్ ఆఫ్ కర్వేచర్ డబల్ ఉంటుంది, అంటే r is equal to 2f అనమాట, లేకపోతే f is equal to r/2. ఓకేనా? మనము ఎలాంటి మిర్రర్స్ చూస్తున్నామంటే ఈ మొత్తము వచ్చేసి ఈ రేడియస్ ఆఫ్ కర్వేచర్తో పోలిస్తే తక్కువ ఉండాలి, అంటే అంత ఉండాలి మిర్రర్, రేడియస్ ఆఫ్ కర్వేచర్ అంత ఉండాలి. అంటే రేడియస్ ఆఫ్ కర్వేచర్ ఏమో ఎక్కువ ఉండాలి, ఈ సైజ్ ఆఫ్ ది మిర్రర్ తక్కువ ఉండాలన్నమాట. అలాంటి మిర్రర్స్ సంగతి మనం చెప్పుకుంటున్నాం ఇప్పుడు. అలా ఉంటేనే r is equal to f, లేకపోతే కొంచెం తేడా వస్తుంది, f is equal to r/2. ఈ మిర్రర్ సైజుని చూసారా, దీన్ని యాపరేచర్ అంటారు. యాపరేచర్ ఇలా ఉంటుంది కదా మిర్రరు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది చిన్న మిర్రర్ అనుకోండి, దీనికంటే పెద్ద మిర్రర్ ఇట్లా ఉంటుంది, సైజులో పెద్దది. దీని డయామీటర్ తక్కువ, దీని డయామీటర్ ఎక్కువ, దాన్నే యాపరేచర్ అంటారు. యాపరేచర్ ఎక్కువ ఉన్న మిర్రర్ ఇదనమాట, యాపరేచర్ తక్కువ ఉన్న మిర్రర్ ఇది. సైజ్ అనమాట యాపరేచర్ అంటే. ఓకేనా? సో మనం ఏం చేసామంటే మిర్రర్లో కొన్ని ఇంపార్టెంట్ టర్మ్స్ తెలుసుకుంటున్నాం. ఓకేనా? నెక్స్ట్ మనం మిర్రర్లో ఇక్కడ వస్తువుని పెట్టామనుకో, దీన్ని ఓజే అంటారు, ఆబ్జెక్ట్ని. దాని ఇమేజ్ ఇక్కడెక్కడో ఏర్పడింది అనుకో, దాన్ని ఇమేజ్ అంటారు, ఐజీ. ఆబ్జెక్ట్ నుంచి మిర్రర్ వరకు ఉండే డిస్టెన్స్ని ఆబ్జెక్ట్ డిస్టెన్స్ అంటారు, యూతో డినోట్ చేస్తారు. ఇమేజ్ నుంచి మిర్రర్ వరకు ఉండే డిస్టెన్స్ని ఇమేజ్ డిస్టెన్స్ అంటారు, వీతో డినోట్ చేస్తారు. ఓకేనా? అంటే డిస్టెన్స్ని పోల్కు కొలవాలి. అంటే ఇప్పుడు నేను చూపించేది ఏంటంటే ఆబ్జెక్ట్ డిస్టెన్స్ యు, ఇదేంటంటే ఇమేజ్ డిస్టెన్స్ వి. ఓకేనా? సరే, ఆబ్జెక్ట్ అంటే వస్తువు ఓజే, ఇమేజ్ అంటే ఐజీ అనమాట. సో ఈ డిస్టెన్స్లు మీకు క్లియర్గా తెలిసి ఉండాలి. ఆబ్జెక్ట్ డిస్టెన్స్ అంటే ఏంటి, ఇమేజ్ డిస్టెన్స్ అంటే ఏంటి. ఇప్పుడు మనం ఏం చేసామంటే ఈ స్పెరికల్ మిర్రర్స్కు సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ టర్మ్స్ తెలుసుకుంటున్నాం అనమాట. ఇవి తెలిస్తే కానీ మిర్రర్స్ గురించి మనం డీటెయిల్డ్గా తెలుసుకోలేం. ఓకేనా? మిగిలినవి నేను తర్వాత క్లాసులో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను.